హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఇస్ హారిక. ఈరోజు మనం ఫిబ్రవరి 2 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫిబ్రవరి 2 అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే వరల్డ్ వెట్లాండ్స్ డే. వరల్డ్ వెట్లాండ్స్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఫిబ్రవరి 2న సెలబ్రేట్ చేసుకుంటాం వరల్డ్ వెట్లాండ్స్ డే. అయితే దీనికి సంబంధించిన కొన్ని హిస్టరీ చూద్దాం. అయితే ఈ వెట్లాండ్స్ అగ్రిమెంట్ అయితే 2 ఫిబ్రవరి 1971లో అగ్రీ చేశారనమాట. ఎప్పుడు? 2 ఫిబ్రవరి 1971లో చిత్తడి నేలలను అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం 2 ఫిబ్రవరిలో ఈ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఆ రోజుని వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం వరల్డ్ వెట్లాండ్స్ డేకి థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది చదువుకున్నా, ఏ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన ఏది చదివినా థీమ్స్ అనేవి ఎక్కువగా అడుగుతారు కాబట్టి మనం ఇది చదవడం చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? వరల్డ్ వెట్లాండ్స్ డేకి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. థీమ్ అనేది ఎప్పుడు ఇంగ్లీష్లోనే చదవాలి, తెలుగులో మార్చుకొని కన్వర్ట్ చేసి చదవకూడదు. సో వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరుపుకున్నారు? 2 ఫిబ్రవరి 1971లో. ఎక్కడ జరిగింది? రామ్సార్ సైట్స్ అంటారు. రామ్సార్ అనేది ఒక ప్రదేశం. ఎక్కడ? ఇరాన్లో. ఈ మీటింగ్ ఇరాన్లో జరిగిందనమాట, రామ్సార్ అనే ఒక ప్లేస్ దగ్గర. అందుకనే ఈ మీటింగ్ ఏమంటారంటే రామ్సార్ కన్వెన్షన్ అంటారు. రామ్సార్ కన్వెన్షన్ అంటారు. ఎప్పుడు జరిగిందంటే 2 ఫిబ్రవరి 1971 రామ్సార్లో జరిగిందనమాట. దిస్ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ సంవత్సరం ఈ డేని ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారంటే మధ్యప్రదేశ్లోని సిర్పూర్ లేక్. ఈ సిర్పూర్ లేక్ ఎక్కడుంది? ఇండోర్లో ఉందన్నమాట. దీనికి రామ్సార్ సైట్గా ఎప్పుడు వచ్చింది డెసిగ్నేట్ చేశారు అంటే 2022లో ఈ ప్లేస్ని, ఈ లేక్ని రామ్సార్ సైట్గా లిస్ట్ చేశారనమాట. అయితే మన ఇండియాలో మొత్తం టోటల్ రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? మొన్నటి దాకా 75 ఉన్నాయి, కానీ నిన్న మాత్రం ఇంకో 5 సైట్స్ని యాడ్ చేశారు. సో ఇప్పుడు టోటల్ మన ఇండియాలో రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. మన ఇండియాలో టోటల్గా రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 80 ఉన్నాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సంవత్సరానికి థీమ్ వచ్చేసరికి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. నెక్స్ట్ ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ కంపెనీ హ్యాజ్ సైన్డ్ ఏ డీల్ విత్ UAE ADNOC గ్యాస్ టు బై 0.5 మిలియన్ టన్స్ ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. LNG కొనడానికి UAEకి సంబంధించిన ADNOC అనే గ్యాస్ కంపెనీతో ఈ కింద ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒప్పందం కుదుర్చుకుంది? ఎన్ని సంవత్సరాలకి అంటే 10 ఇయర్స్కి. అంటే హిందుస్థాన్ పెట్రోలియం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, రిలయన్స్ పెట్రోలియం. సో ఆన్సర్ వచ్చేసరికి గెయిల్. రీసెంట్గా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ADNOCతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుందనమాట. దేనికి? టు బై, కొనడానికి 0.5 మిలియన్ టన్స్ ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ LNGని కొనడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ రిలీజ్డ్ ద రిపోర్ట్ టైటిల్ ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ ఇన్ January 2024. January 2024లో రిపోర్ట్ టైటిల్ ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ ఏ డిపార్ట్మెంట్ని రిలీజ్ చేసింది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఆన్సర్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. రీసెంట్గా ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ ఇన్ January
2024ని రిలీజ్ చేసింది. ఏంటిది అంటే మనం మామూలుగా ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారనమాట. అయితే ఈ ఎకనామిక్ సర్వే ఎప్పుడు రిలీజ్ చేస్తారు? బడ్జెట్కి ముందు. అంటే ఎకనామిక్ సర్వే అంటే ఏం లేదు, ఈ సంవత్సరం మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మన ఇండియా ఏమేం ఖర్చులు చేసింది, ఏమేమి ఇన్కమ్ రిసిప్ట్స్ తీసుకుంది అని చెప్పేది ఏంటంటే ఎకనామిక్ సర్వే అనమాట. అయితే ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వే అని పేరు ఇవ్వకుండా ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ అని ఇచ్చారనమాట. అదే ఈ రివ్యూని ఏ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని అడిగాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనమాట. ఈ సంవత్సరం వచ్చే బడ్జెట్ని ఏమంటారు? ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. ఇంటర్ బడ్జెట్ అంటే ఏంటి? ఈ సంవత్సరం మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ మొత్తాన్ని ఇప్పుడే రిలీజ్ చేయరు. ఏప్రిల్లో అంటే ఎలక్షన్స్ అయిపోయాక మనకేమొస్తుంది? ఫుల్ బడ్జెట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పొలిటికల్గా ఆ బడ్జెట్ని ఎవరు హ్యాండిల్ చేయకూడదు అని చెప్పి మనకి లాంచ్ చేసే బడ్జెట్ ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. అయితే బడ్జెట్కి ముందు ఇచ్చే రిపోర్ట్ ఏంటి? ఎకనామిక్ సర్వే అంటారు. అయితే ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వేకి పేరేం పెట్టారు? ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ అని చెప్పి ఇచ్చారనమాట. ఇది ఏ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సుఖ్బీర్ సింగ్ గిల్ పాస్డ్ అవే రీసెంట్గా సుఖ్బీర్ సింగ్ అనే ఆయన మరణించారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 48. హీ వాజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఆయన ఏ క్రీడకి సంబంధించిన ఆయన అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్. ఆన్సర్ వచ్చేసరికి హాకీ. రీసెంట్గా హాకీకి సంబంధించిన సుఖ్బీర్ సింగ్ గిల్ అనే ఆయన మరణించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2-time ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ నావోరిమ్ రోషిబినా దేవి హ్యాస్ బీన్ నేమ్డ్ ఇంటర్నేషనల్ వూషూ ఫెడరేషన్. రీసెంట్గా ఇంటర్నేషనల్ వూషూ ఫెడరేషన్ ద్వారా ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్గా ఎవరికి ఇచ్చారంటే నావోరిమ్ రోషిబినా దేవికి ఇచ్చారనమాట. అయితే ఈవిడ ఏ స్టేట్కి సంబంధించిన ఆవిడ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. త్రిపుర, మిజోరాం, అస్సాం అండ్ మణిపూర్. ఆన్సర్ వచ్చేసరికి మణిపూర్కి సంబంధించిన నావోరిమ్ రోషిబినా దేవికి ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్, వూషూలో ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది ఇచ్చారనమాట. ఈవిడ ఏ స్టేట్కి సంబంధించింది? మణిపూర్ స్టేట్. రీసెంట్గా ఆవిడికి మొన్న రీసెంట్గా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చారు కదా, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఈవిడికి ఆ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో అర్జున్ అవార్డు వచ్చింది. వూషూ కేటగిరీలో అర్జున్ అవార్డు. వూషూ ప్లేయర్ కదా, వూషూ కేటగిరీలో ఈవిడికి రీసెంట్గా 2023 అర్జున్ అవార్డు వచ్చింది నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో. నెక్స్ట్, యాజ్ పర్ ద లేటెస్ట్ సెన్సస్ హౌ మెనీ స్నో లెపర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? రీసెంట్గా ఒక సెన్సస్ వచ్చినాయి. అయితే అందులో స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 1000, 927, 818, 718. ఆన్సర్ వచ్చేసరికి 718 స్నో లెపర్డ్స్ అనేవి మన ఇండియాలో ప్రెజెంట్ ఉన్నాయని చెప్పి రీసెంట్గా ఒక సర్వే వచ్చిందనమాట. నెక్స్ట్, అజాలి అసోమాని హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? రీసెంట్గా అజాలి అసోమాని రీఎలెక్ట్ అయ్యారు ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మంగోలియా, ఘానా, సూడాన్, కొమోరస్. ఆన్సర్ వచ్చేసరికి కొమోరస్. ఈ కొమోరస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? రీసెంట్గా G20 నేషన్స్లో G20 ప్రెసిడెన్సీ ఎవరి దగ్గర ఉంది? ఇండియా దగ్గర ఉంది. అయితే ఇండియా ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అనేది యాడ్ అయిందనమాట. ఆఫ్రికన్ యూనియన్ అనేది G20కి యాడ్ అవడం వల్ల ఇప్పుడు G20లో 21 మెంబర్స్ ఉన్నారు, 21 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. అయితే ఈ ఆఫ్రికన్ యూనియన్కి ప్రెసిడెంట్ అంటే హెడ్ అని కూడా అనొచ్చు. హెడ్గా ఎవరున్నారంటే అజాలి అసోమాని గారే. అయితే ఆయనే రీసెంట్గా ఏమయ్యారు? రీఎలెక్ట్ అయ్యారు. ఎలాగా? ప్రెసిడెంట్గా. దేనికి? కొమోరస్కి. ఆయన కంట్రీ పేరేంటి? కొమోరస్.
నెక్స్ట్ అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మోడీ గారు కూడా ట్వీట్ చేశారనమాట కంగ్రాచులేషన్స్ తెలుపుతూ. నెక్స్ట్ మస్కాట్ ఫర్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024. రీసెంట్గా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024కి మస్కాట్ని లాంచ్ చేశారు. ఏంటి ఆ మస్కాట్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. స్నో లెపర్డ్, పోలార్ బేర్, మస్క్ ఆక్స్, వాల్రస్. ఆన్సర్ వచ్చేసరికి స్నో లెపర్డ్. స్నో లెపర్డ్ ఆల్రెడీ ఇందాక న్యూస్లో వచ్చింది కదా, స్నో లెపర్డ్ రిపోర్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. మరి స్నో లెపర్డ్స్ ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయంటే లడఖ్. మన ఇండియాలో లడఖ్లో స్నో లెపర్డ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ యాజ్ పర్ ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వాట్ ఈజ్ ద లీస్ట్ కరప్టెడ్ కంట్రీ? కరప్షన్ అనేది తక్కువ ఉన్న కంట్రీ ఏది? డెన్మార్క్, ఫిన్లాండ్, హంగరీ, టర్కీ. ఆన్సర్ వచ్చేసరికి డెన్మార్క్. డెన్మార్క్లో కరప్షన్ అనేది తక్కువ ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చెప్పిందనమాట. నెక్స్ట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్గా జీడిపిని ఎంత చెప్పింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే 6.3% నుంచి 6.3% నుంచి పెంచిందనమాట జీడిపిని. 40 బేసిస్ పాయింట్స్కి పెంచింది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జీడిపి ఎంత? IMF ప్రకారంగా 6.7%. ఆన్సర్ ఏంటి? 6.7%. నెక్స్ట్ ఈరోజు న్యూస్కి వచ్చేసరికి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎన్నో ఎడిషన్ అంటే 6th ఎడిషన్. ఎక్కడ జరిగినాయి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్? తమిళనాడులో జరిగినాయి. చెన్నై, తమిళనాడులో 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ముగిసిపోయినాయి అనమాట. సో అందుకనే ఇది న్యూస్లోకి వచ్చింది, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 మెస్కాట్ వచ్చేసరికి వీరమంగై. అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఫస్ట్ టైం లాంచ్ చేసిన గేమ్ ఏంటి? డెబ్యూట్గా వచ్చిన గేమ్ ఏంటి ఈ సంవత్సరానికి అంటే స్క్వాష్ అనేది డెబ్యూట్ గేమ్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సిలంబం ఇండిజినియస్ మార్షల్ ఆర్ట్స్ డెమానిస్ట్రేషన్ స్పోర్ట్ ఏంటి అంటే సిలంబం అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 ఎన్నో ఎడిషన్ అంటే 6th ఎడిషన్. ఎవరు హోస్ట్ చేశారు అంటే చెన్నై, తమిళనాడు, మదురై, తిరుచి అండ్ కోయంబత్తూర్. అయితే దీనికి మస్కట్ ఏంటి? వీరమంగై అనేది మస్కట్ అనమాట. ఈ సంవత్సరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేసిన గేమ్ ఏంటి? స్క్వాష్ అనేది ఈ ఖేలో ఇండియా 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్క్వాష్ అనేది ఫస్ట్ టైము ఇంట్రడ్యూస్ చేశారు. మరి డెమానిస్ట్రేషన్ స్పోర్ట్ అంటే సిలంబం. అంటే తమిళనాడుకు సంబంధించిన సిలంబం అనే స్పోర్ట్స్ని రీసెంట్గా డెమానిస్ట్రేషన్ స్పోర్ట్గా గుర్తించారనమాట ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో. అయితే మనం ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహారాష్ట్ర అనేది టాప్ మెడల్స్ గెలుచుకుందంట. మహారాష్ట్ర లీడ్స్ ద టాలీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ మెడల్స్ ఫాలోడ్ బై హర్యానా, తమిళనాడు. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి హర్యానా అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి తమిళనాడు. మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు. అయితే మన తెలంగాణకి సంబంధించిన విర్టీ అగర్వాల్ అనే ఆవిడ ఒక రికార్డ్ చేసింది. ఏంటి ఆ రికార్డ్ అంటే అసలు విర్టీ అగర్వాల్ ఏ స్పోర్ట్కి సంబంధించిన ఆవిడ అంటే స్విమ్మర్. షీ ఈజ్ ఏ స్విమ్మర్. ఆవిడ పేరేంటి? విర్టీ అగర్వాల్. అయితే ఇందులో ఈ గేమ్స్లో 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఈ సంవత్సరంగా ఈవిడ ఇండివిజువల్గా 5 గోల్డ్స్ గెలుచుకుంది. ఎన్ని? 5 గోల్డ్స్. ఈవిడెవరు? విర్టీ అగర్వాల్. షీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. ఈవిడ ఏ ఆట ఆడుతుంది? స్విమ్మర్ అనమాట. మెడల్స్ బై క్లెయిమింగ్ ద టాప్ స్పాట్స్ ఇన్ ద ఉమెన్స్ 200 మీటర్స్ బటర్ఫ్లై. 200 మీటర్స్ బటర్ఫ్లై ఈవెంట్లో గోల్డ్ వచ్చింది. ఫ్రీ స్టైల్ ఈవెంట్స్లో వచ్చేసరికి 200 మీటర్స్లో, 800 మీటర్స్లో, 400 మీటర్స్లో, 1500 మీటర్స్లో ఈవిడికి గోల్డ్ అనేది సంపాదించుకుందనమాట. ఈవిడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవిడ పేరేంటి? విర్టీ అగర్వాల్. ఈవిడ
ఏ స్టేట్కి సంబంధించిన ఆవిడ అంటే తెలంగాణకి సంబంధించిన స్విమ్మర్ విర్టి అగర్వాల్ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 6th ఎడిషన్లో 5 ఇండివిజువల్ గోల్డ్ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఇది స్టాటిస్టిక్స్ అన్నమాట. మొత్తం మహారాష్ట్ర అనేది టాప్లో ఉంది. గోల్డ్ ఎన్ని గెలుచుకుంది? 57 గోల్డ్. టోటల్గా అసలు మహారాష్ట్రకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి అంటే 158 వచ్చినాయి. 57 గోల్డ్, 48 సిల్వర్, బ్రాంజ్ వచ్చేసరికి 53. సెకండ్ ప్లేస్లో ఉంది తమిళనాడు. హోస్ట్ కంట్రీ సెకండ్ ప్లేస్లో ఉంది. హోస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. 38 గోల్డ్, 21, 39, 98. టోటల్ మెడల్స్ వచ్చేసరికి 98, 158, 98. హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది. 35 గోల్డ్, 22 సిల్వర్ అండ్ బ్రాంజ్ వచ్చేసరికి 46. టోటల్ మెడల్స్ వచ్చేసరికి 103. మరేమో తమిళనాడుకి 98 ఉన్నాయి టోటల్ మెడల్స్. హర్యానాకు వచ్చేసరికి 103 ఉన్నాయి. మరి 103 ఉంటే 103 ఎక్కువ కదా 98 కన్నా. మరి హర్యానా సెకండ్ ప్లేస్లో ఉండాలి కదా, మరి థర్డ్ ప్లేస్లో ఎందుకు ఉంది అని చెప్పి మీకు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఈ మెడల్ టాలీ చేసేటప్పుడు గోల్డ్ ఎక్కువ గెలుచుకున్న వాళ్ళని ఏం చేస్తారు, గోల్డ్ ఎవరైతే ఎక్కువ గెలుచుకుంటారో దాన్ని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. సో గోల్డ్ అనేది తమిళనాడు ఎక్కువ గెలుచుకుంది 38, హర్యానా వచ్చేసరికి 35 గెలుచుకుంది. సో గోల్డ్ అనేది తమిళనాడుకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది సెకండ్ పొజిషన్లో ఉంది. హర్యానా వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఢిల్లీ, ఫిఫ్త్ పొజిషన్లో రాజస్థాన్, సిక్స్త్ పొజిషన్లో మన తెలంగాణ ఉంది. సిక్స్త్ పొజిషన్లో తెలంగాణ ఉంది. ఇవన్నీ గుర్తుంచుకోకర్లా. మహారాష్ట్ర ఎన్ని మెడల్స్ విన్ అయింది, గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రాంజ్. తమిళనాడు టోటల్ ఎంత 98, హర్యానా టోటల్ ఎంత 103. ఈ మూడుకి సంబంధించిన డేటా గుర్తుంచుకుంటే సరిపోతుంది. 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే సర్వత్ర. ఇదేంటిది? సర్వత్ర బ్రిడ్జ్ సిస్టమ్స్. ఏం లేదు, ఇదంతా చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మన ఆర్మీ బేస్ క్యాంప్ ఇది అనుకోండి, ఇటుపక్క ఏదో మెడికల్ సర్వీసెస్ ఏదో ఉన్నాయని చెప్పి అనుకుందాం. ఈ మధ్యలో ఏదన్నా రివర్ ఫ్లో అవుతుంది, లేకపోతే ఏదన్నా వాటర్ ఫ్లో అవుతుంది అనుకుందాం. వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, ఎవరన్నా హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి కానీ తీసుకురావాలి అనుకుంటే ఒక బ్రిడ్జ్ సిస్టమ్ అనమాట. దాని పేరేంటి? సర్వత్ర. సర్వత్ర అనే బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పిక్చర్స్. బ్రిడ్జ్ సిస్టమ్. సర్వత్ర అంటే ఏంటి? బ్రిడ్జ్ సిస్టమ్ అనమాట. అయితే రీసెంట్గా ఈ సర్వత్ర అనే బ్రిడ్జ్ సిస్టమ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఇది ఎవరు డెవలప్ చేస్తారంటే DRDO డెవలప్ చేస్తుంది. అండ్ ప్రొడ్యూస్డ్ బై BEML ఫర్ ఇండియన్ ఆర్మీ. ఎవరికి? ఇండియన్ ఆర్మీకి. అంటే ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మొబైల్ బ్రిడ్జ్ సిస్టమ్ అంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ బ్రిడ్జిని లొకేట్ చేసుకుంటుంది అనమాట. సర్వత్ర ఈజ్ ఏ మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జ్ which is highly mobility launch platform and multi-span capability up to 75 meters. ఎంత లెంత్ అంటే ఇది 75 meters వరకు ఆ బ్రిడ్జ్ని క్రియేట్ చేయగలదు. ఇది చాలా ఇంపార్టెంట్. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. విత్ ఇండివిజువల్ స్పాన్ ఆఫ్ 15 meters కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ బ్రిడ్జ్. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు? ఎమర్జెన్సీ బ్రిడ్జెస్ లాగా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు నేచురల్ కలామిటీస్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ద ఎక్విప్మెంట్ కెన్ బి ఆపరేటెడ్ ఇన్ ప్లెయిన్, డిజర్ట్ అండ్ సెమీ డెజర్ట్ టెరైన్. ఎక్కడైనా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సర్వత్ర ఇండియన్ ఆర్మీ దేనికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. సర్వత్ర మొబైల్ బ్రిడ్జ్ సిస్టమ్. సర్వత్ర ఏ మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్. ఇది ఎవరు డెవలప్ చేశారు? ACE డెవలప్ చేసింది. ఇది ఎవరు డెవలప్ చేశారు? ACE. ఈ ACE అనేది దేని కింద పనిచేస్తుందంటే DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద ACE పనిచేస్తుంది అనమాట. ACE అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్. ఆర్మమెంట్ అండ్ కాంబాటింగ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అనమాట. ఇక్కడ వరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది.
అండ్ ఫ్లోయింగ్ వాటర్. ఏం చేస్తుంది ఇది? బ్రిడ్జెస్ ఓవర్ ద ఫ్లోయింగ్ వాటర్. చెప్పాను కదా, ఆ వాటర్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? 70 మీటర్స్. 70 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఇది క్రియేట్ చేయగలదు. అప్ టు 75 మీటర్స్ వరకు డిస్టెన్స్ని క్రియేట్ చేయకు. మరి ఇదే ఫస్ట్ టైమా? కాదు, ఆల్రెడీ ఇంతకుముందు సర్వత్రాలు ఉన్నాయి. ఎంత? 15 మీటర్స్ వరకు క్రియేట్ చేసే బ్రిడ్జ్, 20 మీటర్స్ వరకు క్రియేట్ చేసే బ్రిడ్జెస్ అనమాట. అయితే ఈసారి వచ్చింది ఏంటంటే 75 మీటర్స్ వరకు బ్రిడ్జ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. మరి ఇది ఎంత టైంలో ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయగలదు? 100 మినిట్స్. ఎంత? 100 మినిట్స్లో ఈ బ్రిడ్జ్ అనేది డెవలప్ చేయగలదు అనమాట. వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ కెన్ బి డెవలప్డ్ ఇన్ 100 మినిట్స్. దీని పేరేంటి? సర్వత్ర. సర్వత్ర. నెక్స్ట్ న్యూస్. బెనారస్ హిందూ యూనివర్సిటీ BHU ఈజ్ క్రియేటింగ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ DNA బ్యాంక్. మన ఇండియాలోని నార్త్ సైడ్లో ఫస్ట్ హ్యూమన్ DNA అంటే మనకి సంబంధించిన DNA శాంపుల్స్ అన్నీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? నార్త్లో ఉన్న బెనారస్ అంటే యూపీలో ఉత్తరప్రదేశ్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారనమాట. ఏంటిది? ఫస్ట్ హ్యూమన్ DNA బ్యాంక్ అనేది. సో ఇది న్యూస్లోకి వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. మన నార్త్ ఇండియాలోనే ఫస్ట్ హ్యూమన్ DNA బ్యాంక్ని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. దీస్ మెషిన్స్ ఆర్ కంప్లీట్లీ ఇండిజీనియస్ టు మేక్ ఇన్ ఇండియా. ఇందులో యూజ్ చేసే మిషన్స్ అన్నీ ఏంటి? మేడ్ ఇన్ ఇండియా మిషన్స్. అంటే ఇండిజీనియస్గా డెవలప్ చేసిన, అంటే ఇండియా వాళ్ళే వీటిని డెవలప్ చేశారనమాట మిషన్స్. DNA బ్యాంక్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ సచ్ ఏ వే దట్ మినిమం ప్లాస్టిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇట్. ఇందులో చాలా తక్కువ ప్లాస్టిక్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఎందుకని అంటే మన ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని చెప్పి తక్కువగా ప్లాస్టిక్ని యూజ్ చేశారన్నమాట. విత్ దిస్ మిషన్ DNA కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనీ బయోలాజికల్ మెటీరియల్స్ లైక్ బ్లడ్, సెలైవా, హెయిర్ ఆర్ టిష్యూ. మన DNA శాంపిల్స్ని ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేయొచ్చు అంట? బ్లడ్ ద్వారా కానీ, సెలైవా ద్వారా కానీ, హెయిర్ ద్వారా కానీ, ఏదైనా టిష్యూస్ ద్వారా కానీ ఈ DNA శాంపిల్స్ అనేవి మనం డేటా అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లాంచ్ చేసిన యూనివర్సిటీ ఏంటిది? బెనారస్ హిందూ యూనివర్సిటీ. నార్త్ ఇండియాలో ఫస్ట్ DNA శాంపుల్ కలెక్టర్ అనమాట. నెక్స్ట్ న్యూస్ చూస్తే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవార్డ్స్ 5 కంట్రీస్ ఫర్ ప్రోగ్రెస్ ఇన్ ఎలిమినేటింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను రీసెంట్గా ఒక 5 కంట్రీస్కి ఒక అవార్డు ఇచ్చింది. ఏంటిది? ఫర్ ప్రోగ్రెస్ ఇన్. వాళ్ళు ఏం చేశారు? ఆ 5 కంట్రీస్ ఏం చేసిందంట? ఎలిమినేటింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది చదివితే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి? బర్గర్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఏదైతే మనం ఫాస్ట్ ఫుడ్స్ ఏదైతే తింటామో దానివల్ల ఫామ్ అయ్యే ఫ్యాట్స్ని ఏమంటారు? ట్రాన్స్ ఫ్యాట్స్. అయితే ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ని ఎలిమినేట్ చేసినందుకు ప్రోగ్రెస్ అంటే ఎలిమినేట్ చేస్తూ డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఒక 5 కంట్రీస్ని గుర్తించింది. ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అవార్డ్స్ అయితే ఒక 5 కంట్రీలు. ఎన్ని కంట్రీస్కి అంటే ఒక 5 కంట్రీస్కి ఇది అవార్డు ఇచ్చింది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ అవార్డెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్. ఇదే ఫస్ట్ టైం అంట ఇలాంటి అవార్డు ఇవ్వడం. ట్రాన్స్ ఫ్యాట్ని ఎలిమినేట్ చేసినందుకు అవార్డ్స్ ఇవ్వడం. వ్యాలిడేటింగ్ ప్రోగ్రెస్ ఇన్ ఎలిమినేటింగ్ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ టు 5 కంట్రీస్. ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ అంటే ఇండస్ట్రీస్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ట్రాన్స్ ఫ్యాట్స్ని ఈ 5 కంట్రీలు ఏం చేసాయంట? ఎలిమినేట్ చేసాయి. 5 కంట్రీలు ఏంటి? డెన్మార్క్, లిథియానా, పోలాండ్, సౌదీ అరేబియా అండ్ థాయిలాండ్. ఆ 5 కంట్రీస్ ఏంటి? డెన్మార్క్, లిథియానా, పోలాండ్, సౌదీ అరేబియా అండ్ థాయిలాండ్. హ్యావ్ ఈచ్ డెమాన్స్ట్రేటెడ్ దే హ్యావ్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ పాలసీ ఫర్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ ఫ్యాట్. ఈ 5 కంట్రీస్ గుర్తుంచుకోవాలి. డెన్మార్క్, లిథియానా, పోలాండ్, సౌదీ అరేబియా, థాయిలాండ్. ఈ 5 కంట్రీస్కి ఎవరిచ్చారు అవార్డు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎందుకు ఇచ్చిందంటే ఫర్ ప్రోగ్రెస్ ఇన్ ఎలిమినేటింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్.
ఆల్దో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కుడ్ నాట్ మీట్ ద అంబిషన్. మరి ఇదే ఫస్ట్ టైమా? కాదు. ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని ఎలిమినేట్ చేయడానికి 2019లో టార్గెట్ పెట్టిందనమాట. మన వరల్డ్లో టార్గెట్, ఈ టార్గెట్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 2023 కల్లా ట్రాన్స్ ఫ్యాట్స్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో టార్గెట్ పెట్టుకుంది? 2018లో. ఏ సంవత్సరం దాకా అంటే 2023 దాకా. కానీ ఈ గోల్ రీచ్ అయిందా అంటే లేదు. ఈ గోల్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీచ్ అవ్వలేదు. ట్రాన్స్ ఫ్యాట్స్ని ఎలిమినేట్ చేయలేకపోయిందనమాట. గ్లోబల్ ఫుడ్ సప్లై బై ద ఎండ్ ఆఫ్ 2023 ఎలిమినేటింగ్ ITFA ట్రాన్స్ ఫ్యాట్ from the global food supply in the end of 2023. The UN Health Agency reports remarkable progress made towards this goal in every region of the world. అయితే ఇది ఎందుకు ఇట్లాగా 5 అవార్డ్స్ ఎందుకు ఇచ్చింది? ఈ అవార్డ్స్ అంటే ఇట్లాగా చేయడం వల్ల వరల్డ్లో ప్రతి రీజియన్లో ప్రతి కంట్రీలో ఈ అవార్డు గెలుచుకోవాలి అని చెప్పి థీమ్తో అయినా సరే ట్రాన్స్ ఫ్యాట్స్ని తగ్గిస్తారు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది? ఫస్ట్ టైము ఎలిమినేషన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కేటగిరీలో అవార్డ్స్ ఇచ్చింది అనమాట. ఎన్ని కంట్రీస్కి అంటే 5 కంట్రీస్కి ఇచ్చింది. ఆ కంట్రీస్ పేరేంటి? డెన్మార్క్, లిథియానా, పోలాండ్, సౌదీ అరేబియా అండ్ థాయిలాండ్. సౌదీ అరేబియా అండ్ థాయిలాండ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ. అదండి ఇవాళ కరెంట్ అఫైర్స్. మా క్లాసెస్ అనేవి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్గా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.